ఇక్కత్ అనేది ఒక టై అండ్ డై ప్రాసెస్ ద్వారా వీవింగ్ చేస్తారండి. అంటే డై రెసిస్టెంట్ యాన్ని మామూలుగా మనకి బాతిక్ శారీస్ కానీ లేదంటే బాందిని శారీస్ కానీ ఐడియా ఉంటుంది. అదేంటంటే అది క్లాత్ని డై చేస్తారు. కానీ ఇక్కత్లో ఏంటంటే యాన్ని డై చేస్తారు. అంటే దారాన్ని డై చేసి యాన్ని డై చేసి వీవింగ్ తర్వాత వీవింగ్ చేస్తారు. మామూలుగా సింగిల్ ఇక్కత్ అంటే వార్ప్ అండ్ వెఫ్ట్ వీవింగ్లో వార్ప్ అండ్ వెఫ్ట్ ఉంటాయి. అంటే నిలువు అడ్డం యాన్ తీసుకొని వీవింగ్ చేస్తూ ఉంటారు. ఓన్లీ సింగిల్ యాన్ డై చేస్తే అది సింగిల్ ఇక్కత్. అలా కాకుండా వార్ప్ అండ్ వెఫ్ట్ బోత్ డై చేసినప్పుడు అది డబుల్ ఇక్కత్ అవుతుంది. అంటే యాన్ని డై చేసి ఆ తర్వాత ఆ రెండింటిని మ్యాచ్ చేస్తూ వీవింగ్ చేసే టెక్నిక్ని డబుల్ ఇక్కత్ అంటారు. మామూలుగా డబుల్ ఇక్కత్ శారీస్ ఒక స్టార్టింగ్ అంటే మినిమం 1 వీక్ నుంచి 10 డేస్ టైం పట్టే శారీస్ ఉంటాయి. డబుల్ ఇక్కత్ శారీస్ అయితే మ్యాక్సిమం అంటే 1 మంత్ నుంచి 45 డేస్ కూడా పట్టే చీరలు ఉన్నాయి. అదంతా దాంట్లో ఉన్న వర్క్మెన్షిప్ని బట్టి, అంటే అందులో ఎన్ని కలర్స్ వాడారు, ఆ మోటివ్స్ ప్యాటర్న్స్ ఎలాంటివి తీసుకున్నారు దాన్ని బట్టి ఆ శారీ వీవింగ్ కిట్ పట్టే టైం ఇదవుతుంది. అలాగే డబుల్ ఇక్కత్ శారీస్లో ఈరోజు కొన్ని డిజైన్స్ చూపిస్తాను. ఇది ట్రెడిషనల్ పటోలా డిజైన్ శారీ అండి. క్రీమ్ కలర్ మీద పటోలా డిజైన్. దీంట్లో ఏంటంటే మల్టీ కలర్స్, ఎన్ని కలర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటే ఆ చీరలో వర్క్మెన్షిప్ అంతగా పెరుగుతుంది. క్రీమ్ కలర్లో రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లాక్ ఈ కలర్స్ తీసుకున్నాము. ఈ చీర అంతా శారీ అంతా పటోలా డిజైన్ వస్తుంది. హోల్ శారీ పటోలా డిజైన్తో ఉంటుంది. పళ్ళులో మాత్రం కంట్రాస్ట్ రెడ్ కలర్ తీసుకొని దాంట్లో డిజైన్ ఇవ్వడం జరిగింది. బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ రెడ్ కలర్ ఉంటుంది. ఈ శారీలో ఇంట్రికేట్ వర్క్ మనం గమనిస్తే చీరలో ఇంత క్లారిటీ ఎందుకు వచ్చిందంటే యాన్ని 2 సైడ్స్న డై చేయడం జరిగింది. అంటే బోత్ వార్ప్ అండ్ వెఫ్ట్. అదే సింగిల్ ఇక్కత్ అయితే క్లారిటీ మనకి ఇంత బ్లర్గా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఒక్కసారి డైయింగ్ చేసాం కాబట్టి ఈ చీరలో దీంట్లో ఉన్నంత క్లారిటీ మనకు ఉండదు. సేమ్ డిజైన్ని మీరు కంపేర్ చేసుకుంటే సింగిల్ ఇక్కత్కి డబుల్ ఇక్కత్కి ఇంత డిఫరెన్స్ ఉంటుంది. డబుల్ ఇక్కత్లో నెక్స్ట్ శారీ అంబారీ డిజైన్. అంటే ఇక్కత్లో మెయిన్ పాన్ పటోలా, నారీకుంజ్, అంబారీ డిజైన్స్ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఈ చీర వచ్చేసి అంబారీ డిజైన్, అంటే ఎలిఫెంట్ ఏనుగు అంబారీ డిజైన్. ఈ చీరలో ఎక్కడ బ్లాక్ రాకుండా కేర్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పూజలకు కానీ పెళ్ళిళ్ళకి బ్లాక్ ఎక్కువగా ప్రిఫర్ చెయ్యరు కాబట్టి ఈ శారీలో ఎక్కడ బ్లాక్ లేకుండా చూసుకున్నాము. హోల్ శారీ రెడ్ కలర్ కాంబినేషన్తో ఉంది. ఎలిఫెంట్స్ మాత్రం వైట్, అంటే ప్యూర్ వైట్. డబుల్ ఇక్కత్ కాబట్టి మనకి ఇంత క్లారిటీతో కనిపిస్తాయి. అందులోనూ కొన్ని కలర్స్ తీసుకున్నాము. బ్లూ, రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో. అవి ఎక్కువగా కాకుండా చాలా తక్కువగా వచ్చింది. బట్ హోల్ శారీ మాత్రం బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్తో హైలైట్ అవుతుంది. ఈ శారీ పళ్ళు, అంటే శారీ అంతా చాలా హెవీగా వచ్చింది కాబట్టి పళ్ళులో కొద్దిగా లైట్గా వర్క్ ఇవ్వడం జరిగింది. స్ట్రైప్స్ లాగా తీసుకొని దాంట్లో మోటివ్స్ ఇచ్చాము. బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ స్ట్రైప్స్ వస్తుంది. ఎందుకంటే హెవీగా చీర ఉన్నందుకు బ్లౌజ్ ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది. డబుల్ ఇక్కత్ శారీస్లో ఇంకో ప్యాటర్న్ ఈ చీర నవరంగ్ శారీ అండి. అంటే దీంట్లో 9 కలర్స్ తీసుకున్నాము. డబుల్ ఇక్కత్లో ఎన్ని కలర్స్ ఎక్కువగా తీసుకుంటే దాంట్లో వర్క్మెన్షిప్ అంత ఎక్కువగా పెరుగుతుందని ముందే చెప్పాను. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే మ్యాక్సిమం అంటే 9 కలర్స్తో శారీని డిజైన్ చేయడం జరిగింది. హోల్ శారీ అంతా మనకి డబుల్ ఇక్కత్ డిజైన్తో ఉంటుంది. చాలా హెవీ శారీ. అలాగే పళ్ళులో కూడా స్ట్రైప్స్ లాగా తీసుకొని సేమ్ డిజైన్ని స్ట్రైప్స్ లాగా ఇవ్వడం జరిగింది. బ్లౌజ్ అగైన్ అంటే ప్లెయిన్ బ్లౌజ్, ఎందుకంటే చీర చాలా హెవీగా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ రెడ్ విత్ 2 సైడ్స్ టిష్యూ బార్డర్తో ఉంటుంది. డబుల్ ఇక్కత్లో అంటే ఇంతకుముందు మనం చూసిన శారీస్ అన్నీ హోల్ శారీ అంతా కంప్లీట్గా డబుల్ ఇక్కత్ డిజైన్స్తో వచ్చింది. అలా కాకుండా కొంచెం కంటెంపరీ వేలో, అంటే కంప్లీట్ శారీ అంతా డిజైన్ కాకుండా ఓన్లీ బోర్డర్స్ మటుకు పెద్ద స్కర్ట్ బోర్డర్స్ లాగా తీసుకొని డిజైన్ చేసాము. ఈ చీరల్లో ఓన్లీ బార్డర్లో డబుల్ ఇక్కత్ డిజైన్ వస్తుంది. ఈ
ఈ చీరలో ఉన్న బ్యూటీ ఏంటంటే హోల్ శారీ డిజైన్ ఇవ్వకుండా ఓన్లీ బార్డర్స్లో డిజైన్ ఇవ్వడం జరిగింది. స్కర్ట్ బార్డర్ లాగా, పెద్ద బార్డర్ లాగా మనకి డబుల్ ఇక్కత్ డిజైన్ వస్తుంది. శారీ అంతా మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్, దానికి బ్లాక్, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్, దాంట్లో మనకి హాఫ్ వైట్ క్రీమ్ కలర్తో ఇక్కత్ డిజైన్ అంతా ఎలివేట్ చేయడం జరిగింది. ఈ చీర కడితే చాలా అంటే డిజైనర్ పీస్ లాగా ఉంటుంది. ఇది క్రీమ్ విత్ బ్లాక్ బార్డర్, అయితే పైన శారీ ప్లెయిన్గా ఉండకుండా మోటివ్స్ లాగా ఇవ్వడం జరిగింది. శారీ బార్డర్ మట్టుకు డబుల్ ఇక్కత్, పైన మోటివ్స్ మాత్రం సింగిల్ ఇక్కత్లో ఇచ్చాం. ఎందుకంటే హోల్ శారీ డిజైన్ అయితే కొంచెం హెవీగా అయిపోతుంది కాబట్టి పైన బాడీలో మాత్రం సింగిల్ ఇక్కత్ మోటివ్స్ వచ్చాయి. ఓన్లీ బార్డర్లో డబుల్ ఇక్కత్ బార్డర్. యూజువల్గా డబల్ ఇక్కత్ శారీస్లో ఎక్కువగా రెడ్, బ్లాక్, వైట్ కలర్ కాంబినేషన్స్తో ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా, అంటే లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా రొటీన్ కలర్ కాంబినేషన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ట్రై చేసిన శారీ ఇది. ఇది పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. హోల్ శారీ మనకి ఇలా కాంబినేషన్తో ఉంటుంది. ఓన్లీ పళ్ళు మటుకు కంట్రాస్ట్ కలర్ తీసుకున్నాము, అంటే వైట్ కలర్ తీసుకొని దానిపైన డిజైన్ని కంట్రాస్ట్ కలర్ రెడ్ కలర్తో ఇవ్వడం జరిగింది. ఈ శారీ రొటీన్ శారీస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ మారుతున్న కొద్దీ, దాంట్లో వర్క్మెన్షిప్ మారుతున్న కొద్దీ శారీ కాస్ట్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళ వర్క్మెన్షిప్ ఎంత ఎక్కువగా పెరుగుతూ ఉంటే రేట్ కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. ఇది కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్, డబుల్ ఇక్కత్లో, అంటే యూజువల్ రొటీన్ కలర్స్ కాకుండా డిఫరెంట్ కలర్స్తో చేయడం జరిగింది. పటోలా డిజైన్ హోల్ శారీ వస్తుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ కంట్రాస్ట్ పింక్ కలర్తో ఉంటుంది. నెక్స్ట్ కలర్ తీసుకున్నాము రెడ్ కలర్. ఇందులో కూడా బ్లాక్ ఎక్కడా లేదు. పటోలా డిజైన్ విత్ రెడ్, గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాము. హోల్ శారీ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇది డబుల్ ఇక్కత్ నారీ కుంచ్ డిజైన్ అండి. ఇక్కత్లో చాలా క్రేజ్ ఉన్న డిజైన్ ఇది. దీంట్లో మోటివ్స్ ఏంటంటే ఎలిఫెంట్, ప్యారెట్ అండ్ ఇది హ్యూమన్ ఫిగర్ వస్తుంది. ఇది చాలా క్రేజ్ ఉన్న డిజైన్. దీంట్లో ఎక్కువగా మనకి బ్లాక్, మెరూన్, గ్రీన్, పింక్ ఈ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇది ఇండిగో బ్లూతో చేశాను. నెక్స్ట్ శారీ వచ్చేసి హాఫ్ వైట్ని ఎక్కువగా హైలైట్ చేసాము. అంటే మరీ బ్లాక్ ప్రతి శారీలో ఎక్కువగా కాకుండా ఈ చీరలో వైట్ ఎక్కువగా తీసుకున్నాం. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి కొంచెం సింపుల్ జామెట్రికల్ డిజైన్ అండి. ఇది శారీ అంతా చెక్స్ లాగా వచ్చేసి దాంట్లో స్ట్రైప్స్ లాగా ఇవ్వడం జరిగింది. అంటే డబుల్ ఇక్కత్లో ఇది కొంచెం సింపుల్ ప్యాటర్న్. దీంట్లో వర్క్మెన్షిప్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక్కొక్క చీర 45 డేస్ నుంచి ఇంకా ఎక్కువగా పట్టే చీరలు కూడా ఉన్నాయి. అందులో వర్క్మెన్షిప్ పెరుగుతున్న కొద్దీ ఆ చీర కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ ఆల్ టుగెదర్ వర్క్ చేస్తే ఒక్కొక్క చీర వెనుక చాలా కష్టం ఉంటుంది. అంటే టై అండ్ డై ప్రాసెస్ దగ్గర నుంచి వీవింగ్ వరకు. కాబట్టి దాని ప్రైజెస్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అంటే మినిమం స్టార్టింగ్ రేంజ్ 25,000 దగ్గర నుంచి 50-60,000 వరకు ఈ శారీస్